హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఈ 4mm పెరల్ బీడ్స్ రెడ్ కలరు అట్లనే వైట్ కలరు ఉపయోగించి మనం రాఖీ మేకింగ్ అయితే చూపిస్తానండి. నేనైతే చాలా వరకు వైట్ రెడ్ యూజ్ చేస్తున్నానని అవే కలర్స్ అనుకోవద్దు, మీ ఇష్టం అండి, ఆప్షనల్. చూడండి, అట్లనే మనకి ప్లాస్టిక్ వైరు, మనం రాఖీ కట్టుకోవటానికి అయితే మనకి ఉలెను, అట్లనే సిజరు, నీడిల్, ఇవి మాత్రం మనకు అవసరమైన బేసిక్ మెటీరియల్స్ అన్నమాట. చాలా సింపుల్గా మీకు చూపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. అసలు స్కిప్ చేయాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చూపిస్తాను అనమాట నేను. ఓకేనా? చూడండి, 2 అంటే మీరు ఫస్ట్ రెడ్ వైట్ ఏది వేసుకున్నా పర్లేదు. 2 బీడ్స్ రెడ్ కలరు, 2 బీడ్స్ వైట్ కలర్ అయితే వేయండి ఫస్ట్. దాని తర్వాత స్టార్టింగ్ బీడ్కి అయితే దారాన్ని తీసుకొని రావాలి, అప్పుడు మనకి ఇలా ఫామ్ అవుద్ది అనమాట. మనకి కొంచెం టైట్గా ఉంచడం కోసం ఇంకొక రౌండ్ అయితే తిప్పుకోవాలి దారాన్ని. చూడండి, ఇలా నేను ఏంటంటే రెడ్ కలర్ వూన్ వేస్తున్నాను కాబట్టి లాస్ట్లో అంటే స్టార్టింగ్ బీడు వైట్ వచ్చేటట్లు చూసుకుంటున్నాను. దానికోసం అయితే మనం రెడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ బీడ్కైనా స్టార్ట్ చేయొచ్చు, కానీ దాని పక్కనున్న బీడ్ నుంచి మనం బేసిక్గా తీసుకుంటే చూడండి, ఇక్కడ వైట్ కలర్లో ముడి కనిపిస్తుంది కదండి, చూసారు కదా. ఆ ముడి ఏంటంటే మనం నెక్స్ట్ వూన్ దాని లోపలికి మనం తీసుకొచ్చేటప్పుడు మనకి కరెక్ట్గా ఉండదు, అంటే కొంచెం కష్టం అవుద్ది. అందుకని ముడి లేని బీడ్ వచ్చేటట్లుగా అయితే నేను ఇంతవరకు తీసుకున్నా. మనం బేస్ బీడ్గా ఏ బీడ్ అయితే తీసుకుంటామో ఆ కలరు, అంటే నేను రెడ్ తీసుకున్నాను కాబట్టి రెడ్ ఒక బీడు, అంటే 1 రెడ్ కలరు, అట్లనే 2 ఏంటంటే వైట్ కలర్ బీడ్స్. ఓకే, ఇది 4 బీడ్ మెథడు కాబట్టి బేస్ బీడ్గా మనకు ఒకటి ఉంటుంది కాబట్టి 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఆ 3 బీడ్స్లో ఏంటంటే మనం బేస్ బీడ్గా తీసుకున్న కలర్ వచ్చేసి ఒకటి, దాని తరువాత కలర్ వచ్చేసి 2 బీడ్స్ అట్లా వేసుకుంటాం అన్నమాట. ఓకేనా? నేనైతే రెడ్ వైటే వేసాను. అలా కాకుండా మీ దగ్గర వేరే ఇంకా ఎక్స్ట్రా బీడ్స్ కావాలి, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కలర్ కావాలనుకున్నా సరే మీరు దీన్ని కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. లేకపోతే అట్లా మీకు రెయిన్బో కలర్స్ అట్లా ఉంటాయి కదండి, అలా వేసుకోవాలి అనుకుంటే మీరు నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలా ఎట్లా వేసుకోవాలి ఏంటి అనేది. 2 కలర్స్ అయితే చాలా సింపుల్, మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు నేను ప్రతి బీడ్ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ వైట్ బీస్ బీడ్ కాబట్టి, అంటే మనం నెక్స్ట్ అల్లుకోవటానికి వైట్ని బేస్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏంటంటే 2 కలర్స్ ఏంటంటే ఉండాలి కదా. 2 బీడ్స్ వచ్చేసి రెడ్, అట్లనే ఒక బీడ్ వచ్చి మాత్రం 1 బీడ్ వైట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం నెక్స్ట్ బేస్గా మనకి రెడ్ వస్తుంది, అంటే ఆ మిడిల్ బీడ్స్ అన్నీ బేస్ బీడ్ కదా, నెక్స్ట్ అల్లుకోవడానికి అంటే నెక్స్ట్ లైన్కి రెడ్ వచ్చింది కాబట్టి ఒక బీడ్ ఏంటంటే రెడ్ వేసుకున్నాం, దాని తర్వాత వైట్ వేసుకున్నాం. క్లారిటీ వచ్చింది కదా. చూడండి, మీకు ఏంటంటే జూమ్ చేసి కూడా చూపిస్తాను. జూమ్ చేసి చూపించడం వల్ల ఏంటంటే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇట్లా వైట్ రెడ్ కాంబినేషన్లో అయితే ఇది చాలా సింపుల్గా చాలా బాగుందండి. మనం ఎప్పుడు కూడా ఇట్లా ఉంచుకోవచ్చు. అంటే రాఖీ పెద్దగా ఉంటే మనకి ఏంటంటే కొందరు ఇష్టపడరు, అట్లాంటప్పుడు మనం ఏంటంటే ఇలా హోమ్ మేడ్ హ్యాండ్ మేడ్ రాఖీస్ మనమే తయారు చేసి కట్టామనుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవే కాకుండా మన ఛానల్లో రాఖీ డిజైన్స్ అయితే వేరే ఉన్నాయి, అవి కూడా మీకు కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు ఏది నచ్చింది అనుకుంటే దాన్ని మాత్రం మేక్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే చాలా వరకు వైట్ రెడ్ కాంబినేషన్లోనే చూపిస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఇవే బీడ్స్ ఉన్నాయి. రాఖీల కోసం అంటూ నేను ఎక్స్ట్రాగా ఏ బీడ్స్ తీసుకురాలేదు. ఓకేనా? చూడండి, ఇట్లా మనం బేస్ బీడ్గా ఏదైతే తీసుకుంటామో ఆ కలర్ అయితే 1 బీడ్ తీసుకోవాలి, నెక్స్ట్ కలర్ 2 బీడ్స్ తీసుకోవాలి. అట్లా మనం ఏంటంటే రాఖీ మొత్తాన్ని అయితే అల్లుకున్నాం. లాస్ట్లో అయితే చూడండి, ఇంకా దారం సరిపోద్ది అన్నట్లుగా 3 అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఊలెన్ అయితే మనం లాస్ట్ 2 వైపులు చివర్లు కట్టుకుంటే సరిపోద్దండి. ఇదే మనకి బ్రాస్లెట్ అనుకోండి, మనం ఇక్కడ చైన్ యూజ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? హుక్ ఉంటుంది కదండి, మనం అట్లా చైన్ హుక్ వాటిని దీనికి అటాచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్రాస్లెట్ అవుద్ది. రాఖీ అంటే రాఖీ కట్టడానికి మనకి దారం అవసరం కాబట్టి దీనికి ఏంటంటే మనం ఊళ్ళని అయితే పెట్టుకుందాం, అప్పుడు ఇది రాఖీ అవుద్ది. చూసారా, మనం అదే కాకుండా మనకి ఈ 4 బీడ్ మెథడ్ బీడ్ వర్క్లో చాలా యూజ్ అవుద్ది. చూడండి, మనకు ఆ మిగిలిన వైర్ ఉంది కదండి, దానికి ముడి వేసి చూడండి, అంటే ఉలెన్ ఎక్కించడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. మళ్ళీ ఏంటంటే ఈ ఉలెన్ ఏంటంటే మనకు సూదిలోకి అంత ఈజీగా రాదు, దానికోసం కష్టపడకుండా మీరు ఎట్లా వేసుకున్నారనుకోండి. చూడండి, లాస్ట్ బీడ్ లోపల నుంచి అయితే తీసుకొచ్చాను.
ఇక్కడ ముడి ప్లస్ ఊను ఈ రెండు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ టైట్గా లాగితే వస్తుందండి. చూడండి, ఓకేనా. ఇప్పుడు ఈ దారం లోపల అయితే మనకి దారం వచ్చింది కాబట్టి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఇది ఏంటంటే సింపుల్గా స్మార్ట్ వర్క్ అనుకోండి. లేకపోతే మళ్ళీ నీడిల్ తీసి దానికి ఏంటంటే మనం ఈ ఊళ్ళని ఎక్కించామనుకోండి, ఇది ఏంటంటే మనకు అంత సన్నగా ఉండదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అట్లా ఏం లేకుండా చూడండి, బీడ్ దగ్గర ఒక 2 ముడులు వేసుకుంటే మనకి దారం అటు ఇటు జరగకుండా సరిపోద్ది. మీకు కావాలనుకుంటే ఈ చివరి కూడా వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు, ఓకేనా. ఇలా ఒకవైపు అయితే కట్టుకున్నాం కదా, ఇంకో వైపు కూడా సేమ్ అట్లానే మనం థ్రెడ్ కట్టుకున్నామంటే మనకి రాఖీ మేకింగ్ కంప్లీట్ అయిపోయినట్లే, ఓకేనా. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, ఓకేనా. వీడియోకి హైప్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. చూసారా, మనం కట్టుకునేటప్పుడు ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన కలర్స్తో మీరు మేక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా వేరే డిజైన్స్ కావాలనుకున్న ఫోటో రాఖీ మేకింగ్ కూడా ఉందండి మన ఛానల్లో. నేనైతే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. ఈ రాఖీస్ అన్నీ 1 by 1 మీకు కనిపిస్తాయి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.